రాముడు భగవంతుడండి, విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి రావడం అనేటటువంటిది విశ్వామిత్రుడు ధన్యత పొందడానికి అని అనుకుంటే అందులో తప్పు ఉంది అని అనిపించదు. కానీ దానివల్ల మీరు రామాయణం చదవడంలో మీకు వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది. ఎందుచేత అంటే రాముడు నరుడిగా వచ్చాడు కనుక నరుడిగా వచ్చిన రాముడు శిష్యుడిగా విశ్వామిత్రుణ్ణి అనువర్తించినట్టుగా మీరు రామాయణాన్ని చదివితే వచ్చేటటువంటి ప్రయోజనం మిమ్మల్ని తీర్చిదిద్దడంలో, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడంలో, గురువుల పట్ల మీకుండేటటువంటి విశ్వాసాన్ని పెంచుకోవడంలో వచ్చేటటువంటి ఉత్సాహం రాముణ్ణి సేవించి విశ్వామిత్రుడు అనుగ్రహింపబడ్డాడు అన్ననాడు అందులో అంత మనని మనం ప్రోత్సహించుకోవడానికి కావలసినంత వ్యవహారం దొరకదు. అందుచేత విశ్వామిత్ర మహర్షిని గురువుగా, రామచంద్రమూర్తిని శిష్యుడిగా, విశ్వామిత్రుని చేత సంస్కరింపబడినటువంటి బుద్ధి కుశలత కలిగిన రాముడిగా మీరు దర్శనం చేయడంలోనే వాల్మీకి మహర్షి యొక్క హృదయము ఔచిత్యం ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుచేత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుణ్ణి సేవించి ధరించి వారి దగ్గర ఎన్నో కథలు విని సుశిక్షితుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగానే రామచంద్రుడు ఉంటాడు. ఎందుచేత అంటే ఆ కళ్యాణ ఘట్టం కూడా మహానుభావుడు విశ్వామిత్రుడే నడిపించాడు. కేవలం సీతారాముల కళ్యాణం అయిపోయేంత వరకు మాత్రమే విశ్వామిత్ర పాత్ర కనపడుతుంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి రచన వైచిత్రికి ఉన్న గొప్పతనం అది ఎంత మహోత్కృష్టమైన పాత్ర కానివ్వండి, ఆ పాత్ర యొక్క అవసరం పూర్తయిపోయిందనుకుంటే ఇంకా తెర మీద కనపడనివ్వరు వాల్మీకి మహర్షి. ఇక మళ్ళీ మనకు ఆ పాత్ర కనపడదు, ఆ పాత్ర పక్కకి వెళ్ళిపోతుంది. అది ఒక్కొక్కసారి మీకు రామాయణంలో కేవలం కొద్దిసేపు తళుక్కుని మెరుస్తాయి కొన్ని పాత్రలు, కానీ అవి రామాయణ కథనంతటిని ప్రభావితం చేస్తాయి. అలాగని ప్రభావితం చేశాయి కదా అని అస్తమానం దాని గురించి ఏం ప్రస్తావన చేయరు మహర్షి. మెరుపు ఎలా మెరుస్తుందో, సౌదామిని ఎలా వస్తుందో అలా వస్తుంది అంతే ఆ పాత్ర. విశ్వామిత్ర మహర్షి పాత్ర బాలకాండలో మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం. కానీ సీతారామ కళ్యాణం పూర్తయిపోగానే విశ్వామిత్రుడు ఆశీర్వచనాన్ని కటాక్షించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు ఇహ మళ్ళీ రామాయణంలో ఎక్కడా కనపడ్డం. ఆఖరికి చిట్ట చివరి యుద్ధకాండలో కూడా ఇహ విశ్వామిత్రుడు కనపడడు. కనపడేవారు ఎవరైనా ఉంటే అగస్త్య మహర్షి కనపడతారు. పట్టాభిషేకం వరకు కనపడేటటువంటి వారు కులగురువులు కనుక, ఆ వంశానికి పురోహితుడు కనుక వశిష్ఠ మహర్షి కనపడతారు. అందుచేత ఆ రామాయణాన్ని రచించడంలో వాల్మీకి పాటించినటువంటి ప్రజ్ఞ, ఆయన చూపించినటువంటి మహోత్కృష్టమైన స్థితి అటువంటిది. ఆ విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని విన్నటువంటి ఋషులు, రామచంద్రమూర్తి, జనక మహారాజు గారు వీళ్ళందరూ పొంగిపోయారు. తదనంతరం మరునాడు ఉదయం జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని సభామంటపానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పంపించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు నిన్నను చెప్పాను కదా నీకు జనక, అయోధ్య రాజకుమారులు, దశరథుని యొక్క సంతానం రామలక్ష్మణులు అంటారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు, ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలములయందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ నువ్వొక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్దర్శయ భద్రంతే కృతకామము నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత,
ఒకసారి ఆ ధనస్సు చూశారా, సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సుని తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్నే సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు? పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఇది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో. వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో. రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితం అవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్నారు. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక్క 4 మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు 2 స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు. నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు, బెల్ట్ పట్టుకుంటారు, అది రుద్రస్వరూపం. నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్ట్ అట్టుకు అలా కొట్టేయరు. ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు, తర్వాత తిరుపతి తీసుకెళ్తారు, శ్రీశైలం తీసుకెళ్తారు, అరుణాచలం తీసుకెళ్తారు. అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు. అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతి ఘోరమైన రూపంతో ఉంటాడు, అప్పుడు రుద్ర స్వభావంతో ఉంటాడు. అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు. పొంది నిరీశ్వర యాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేటప్పటికీ దేవతలందరూ భయపడ్డారు. భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు. ఇది రుద్రుడు శివుడు అవడం. శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం. అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు. అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు. దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చెయ్యలేదు. భాగవతంలో శివమహాపురాణంలో చేశారు. ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు. ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు. ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు. న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం, దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు. అది శివధనస్సు, పరమ పవిత్రమైనటువంటి వస్తువు. అది ఉండడమే మంగళప్రదం. అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు. మంజూష అంటే ఒక పెద్ద పెట్టి. ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక. చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు. అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు. దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది. ఇలా కొంతకాలం గడిచిందయా. ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది. ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలియనిది కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అధమే
అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది. ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు. ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది. సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం. అటువంటి పిల్ల, ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది. ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది. నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను. ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు. ఎంత అందంగా, ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమె అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు. ఎవరు? దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అసురులు, దైత్యులు, వాళ్ళు వీళ్ళు అని ఇందుకు అందరు. అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది. ఏ పరాక్రమం? పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా, ఇంతమందితో యుద్ధం చేయగలిగిన వాడా, అతిరథుడా, మహారథుడా? ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను. చూడండి, నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి. ఎవరికి పెట్టేట్టు నిర్ణయం? జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ. తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఊర్మిళ. అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి? తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి. శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళని ఇస్తాననాలి. ఎందుకని? వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళని ఇస్తాననాలి. కానీ జనకుడు మహాజ్ఞాని. మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు. ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సు నెక్కపెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు. వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు, శివధనస్సుని తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం. ఆ శివధనస్సును పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు. దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు. వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను ఈ పిల్లనంటాడు. ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టి కూర్చుంటాడు? ఎవడెక్కు పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సుని ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం. జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు. దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు. లోపల ఆహారం ఉండేది. 1 సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చెల్లా చెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టినవాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే,
విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు? శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎత్తలేకపోయారు. ఆ మనిషి ఏ పాటివాడు, మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఏమిటి బ్రహ్మర్షి మీరు చెప్పవలసిన మాటే ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు, అందుచేత మాట సౌమ్యం ఉండాలి, అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజో దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరూ, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుడిని కదా, మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచ సుబాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుత మయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సుతాం నా కూతుర్ని ఎవరిని అనాలి? ఈ మాట ఊర్మిళని అనాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి? సీతమ్మ గురించే అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా. అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది, తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం, ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు సుతాం నా కూతుర్ని, అయోనిజాం యోని సంభవురాలు కానిదాన్ని, సీతాం నాగటి చాలుకి పుట్టినదాన్ని, నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని, దద్యాం అప్పచెప్తాను, దశరథేరహం ఇస్తాను కన్యాదానం చేసి. ఎత్తగలడా? చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. విశ్వామిత్ర ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా. ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవోయ్ జనక, వచ్చేసాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత మహానుభావ విశ్వామిత్ర మీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు. గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు. అనేసరికి 5000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5000 మంది లాక్కునొచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలు ఆడతాయేమిటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు,
ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుందనుకోండి, ఏదో చదువుకుందామని కూర్చునేటప్పటికీ ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, ఒకసారి శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే బా కుమార్ల ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి, అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ. తీసుకొచ్చాం ఆ శివధనస్సును అక్కడ పెట్టాం. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి, రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఖగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు? పిల్లాడు, మనుష్యుడు. ఎలా ఎత్తుతాడో మనిషి. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి, ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా? దాన్ని ఎత్తాలి, పైకి ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5,000 మంది లాక్కొచ్చారు చక్రాలు ఉన్న రథాన్ని. దీన్ని ఎత్తి పెట్టాలి. ఎత్తి పెట్టి పైన ఉన్నటువంటి నారి విప్పాలి. విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది, దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని.